అఘోరి ఈ మాట అంటే మీ ఎవరికి కూడా తెలియదు. లేడీ అఘోరి అంటే మాత్రం టక్కున గుర్తుపెట్టేస్తారు. ఎక్కడ చూసినా కూడా లేడీ అఘోరి లేడీ అఘోరి లేడీ అఘోరి ఎక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకుంది. ఎక్కడ పడితే అక్కడ కారు వేసుకుని తిరగడము, ప్రతి చోట కూడా న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ బయటికి రావడము, ఒక ఫ్యామిలీ లేడీ అఘోరి బాధిత పడి ఒక బాధిత కుటుంబంగా మారిపోయింది. అసలు ఆ బాధిత కుటుంబం సంగతులు ఏంటి, ఆ కుటుంబం ఎలా బాధితులయ్యారు, అది మొత్తం కూడా ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు మహోదయ మీడియా. దురాస దుఃఖానికి చెట్టు, పెద్దలు చెప్పినటువంటి సామెత. వీటన్నిటిని కూడా మనం కరెక్ట్ గా ఫాలో అయితే అన్ని కరెక్ట్ గా ఉంటాయి. కానీ మనం ఫాలో అవమే అన్నింటినీ కొట్టిపారేస్తూ ఉంటాం. అలా కొట్టిపారేసినటువంటి ప్రతిసారి పెద్దలు చెప్పిన మాట చద్దన్న మూట అంటూ మనం చేసినటువంటి సొంత ప్రయత్నాల వల్ల, ఎక్స్పెరిమెంట్స్ వల్ల చేతులు కాల్చుకొని ఆకులు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి ఇప్పుడు ఒక కుటుంబానికి పట్టింది. ఆ పరిస్థితి ఏంటి, వాళ్ళ దురాశ ఏంటి, ఆ దుఃఖానికి గల కారణాలు ఏంటి, మొత్తం ఈ వీడియోలో చర్చించబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, చివరి వరకు చూడండి. అఘోరి ఈ మాట అంటే మీ ఎవరికి కూడా తెలియదు. లేడీ అఘోరి అంటే మాత్రం టక్కున గుర్తుపెట్టేస్తారు. ఎందుకు గుర్తుపెట్టేస్తారంటే అంతలా పాపులర్ అయింది లేడీ అఘోరి. ఏదైనా ఒక వ్యక్తిని మనం గుర్తుంచుకోవాలంటే టూ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఒకటి, ఆ వ్యక్తి చేసినటువంటి పనుల వల్ల మనం అతన్ని గుర్తుంచుకుంటాం, లేకపోతే మనకి ఏదో ఒక ఇంపార్టెన్స్ కనిపించినప్పుడు గుర్తుపెట్టుకుంటాం. ఇంకా సెకండ్ ఏంటిదంటే, సెకండ్ వే ఆఫ్ రిమెంబరింగ్ థింగ్స్ ఏంటిదంటే ఎవరైనా బలవంతంగా మనపై రుద్దడం. ఇక్కడ లేడీ అఘోరి విషయంలో అదే జరిగింది. బలవంతంగా మనపై రుద్దారు. ఏ సోషల్ మీడియా చూసినా, ఏ న్యూస్ ఛానల్ చూసినా, ఏ వార్తాపత్రిక చూసినా, ఏ న్యూస్ ఛానల్ బులెటిన్ చూసినా, ఎక్కడ చూసినా కూడా లేడీ అఘోరి లేడీ అఘోరి లేడీ అఘోరి. గత కొన్ని నెలల క్రితం లేడీ అఘోరి ఆ విధంగా మార్కెట్ లోకి వచ్చేసి చాలా తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇలా పాపులారిటీని సొంతం చేసుకోవడంలో భాగంగా యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూస్ ఇవ్వడము, శ్మశానంలో ఇంటర్వ్యూస్ ఇవ్వడము, ఎక్కడ పడితే అక్కడ కారు వేసుకుని తిరగడము, ప్రతి చోట కూడా న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ బయటికి రావడము, ఇలా అనేక సందర్భాల్లో లేడీ అఘోరి అందరు కూడా పరిచయం అయింది. అయితే ఈ లేడీ అఘోరికి సంబంధించే ఈ కేసులో ఒక ఫ్యామిలీ లేడీ అఘోరి బాధిత పడి ఒక బాధిత కుటుంబంగా మారిపోయింది. అసలు ఆ బాధిత కుటుంబం సంగతులు ఏంటి, ఆ కుటుంబం ఎలా బాధితులయ్యారు, అది మొత్తం కూడా ఇప్పుడు తెలుసుకుందాం. లేడీ అఘోరి ఒక 2 నుంచి 3 నెలల క్రితం మంగళగిరి నేషనల్ హైవేలో వివస్త్రణ చేసి నించొని నిరసన తెలియజేస్తుంది. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరైనా లేడీస్ వెళ్లి ఒంటిపై బట్టలు కప్పండి లేడీ అఘోరికి అని చెప్పారు. అదే సమయంలో ఒక అమ్మాయి, ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి డేరింగ్ గా వెళ్లేసి బట్టలు కప్పడం జరిగింది. అదే అదునుగా చూసి లేడీ అఘోరి మాటలు కలిపేశారు. ఆ పర్టికులర్ ఉమెన్ తో, ఆ అమ్మాయితో మాటలు కలిపేశారు. అలా మాటలు కలపడం, ఫోన్ నెంబర్లు తీసుకోవడం, ఒకరిళ్ళకి ఒకరు వెళ్ళడము, తరచుగా వెళ్ళి ఉండడం, అక్కడ స్టేయింగ్ చేయడం, మొత్తం కూడా చేశారు. మొదట్లో మొత్తం బాగానే ఉంటుంది. కొత్త వింత పాత్రత అంటారు కదా, అలానే కొత్తగా ఉన్నప్పుడు అన్ని కొత్తగానే కనిపిస్తాయి, మంచిగా కనిపిస్తాయి. వన్స్ అయి పాత అయిన తర్వాత మొత్తం బండారం బయటపడుతుంది. అలా లేడీ అఘోరి ఎప్పుడు వెళ్ళినా గానీ వాళ్ళ ఇంట్లో స్టే అవుతూ అలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిల్డ్ చేసుకుంది లేడీ అఘోరి ఆ ఫ్యామిలీతో. ఆ ఫ్యామిలీ కట్ చేస్తే ఏం జరిగిందంటే, ఫోన్ లో మాయ మాటలు చెప్పేసి లేడీ అఘోరి ఇన్ ద సెన్స్ ఆల్లూరి శ్రీనివాస్, తెలంగాణ చెందినటువంటి వ్యక్తి అతను. అయితే ఈయనేం చేశారంటే, ఆ అమ్మాయిని మాయ మాటలు చెప్పేసి ఆకు పసరుతో ఏదో వేస్తారంట, వశీకరణ చేసి ఆ అమ్మాయిని ఈ అఘోరీల ఆశ్రమానికి యువరాణిని చేస్తానని చెప్పి నమ్మబలికాడంట. ఇక ఆ అమ్మాయిని ముట్టు చెప్పుడు కాకుండా తనతో పాటు లేపు తీసుకుని పోయాడు. ఇప్పుడు తీరా ఇది మొత్తం కూడా అర్థం చేసుకున్నటువంటి ఫ్యామిలీ ఫస్ట్ లో ఎవరైతే లేడీ అఘోరి అని చెప్పి నెత్తిన పెట్టుకుని పూజించుకున్నారో, లేడీ అఘోరితో సంబంధాలు పెంచుకుంటే ఏదో లాభాలు ఉంటాయని చెప్పి అనుకున్నటువంటి ఆ ఫ్యామిలీ ఇప్పుడు చేతులు కాలిన తర్వాత పోలీసులను ఆశ్రయించారు. మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో నిన్న లేడీ అఘోరిపై కేసు నమోదు చేశారు. ఈ విధంగా అఘోరీల ఆశ్రమానికి యువరాణి చేస్తానని చెప్పి వాళ్ళ యొక్క కూతుర్ని లోపరుచుకొని వశీకరణ చేసి తన మాయల్లో పెట్టుకుని వీళ్ళ మాటలు వినకుండా చేసేటట్టుగా చేశారని, లేపు తీసుకుని పోయాడని, అతనిపై కేసు కడుతున్నాము, మా కూతుర్ని మాకు అప్పగించండి మహాప్రభు అంటూ పోలీసుల దగ్గరికి వెళ్లి లబోదిబం అన్నారు. కట్ చేస్తే పోలీసులు ఏం చెప్పారంటే లేడీ అఘోరికి ఒక పర్మనెంట్ అడ్రస్ అంటూ లేదు, ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎక్కడ తిరుగుతుందో తెలియదు, ఎక్కడ పడుకుంటుందో తెలియదు. ఈ మొత్తం తెలియనప్పుడు కేసు ఎలా కట్టగలమని చెప్పి పోలీసులు అంటున్నారు. ఇక్కడ పోలీసుల వైఖరి కూడా ఏందో మనకు అర్థం కావట్లేదు. అక్కడ ఒక ఫ్యామిలీ బాధిత ఫ్యామిలీ అక్కడికి వెళ్ళి కేసు కడితే దాంట్లో మీరు అడ్రస్ లేదని చెప్పి కేసు కట్టకపోవడం ఏంటండి? మీరు పోలీస్ నెట్వర్క్ అనేది ఏంటి నెట్వర్క్? ప్రజల్ని రక్షించడం కోసం కదా మీ నెట్వర్క్ మొత్తం కూడా యూజ్ చేసేది. అడ్రస్ లేదని చెప్పి తీసేస్తే ఎలాగా? అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నెట్వర్క్ ని యూజ్ చేసుకుని లేడీ అఘోరి ఎక్కడ కనిపించినా కానీ అరెస్ట్ వారెంట్ తీసుకుని అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క కూతుర్ని వాళ్ళకి అప్పగించే ప్రయత్నం చేస్తే ఎంత బాగుంటుంది? అది కూడా బాగానే ఉంటుంది కదా. ఇంకోటండి, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది, ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతుంది. డీప్ సీక్ అని, లేకపోతే గ్రోక్ AI అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి, చాట్ జీపీటీలు అని చెప్పి ఏ వైపు పరుగులు పెడతా ఉంటే మన వాళ్ళు మాత్రం ఇంకా ప్రపంచం ఇటు పరిగెడతా ఉంటే మనం ఇటు పరిగెడుతున్నాం. ప్రపంచం ముందుకు వెళ్తా ఉంటే మనం వెనక్కి వెళ్తున్నాం. ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి ఒక అఘోరి చెప్పినటువంటి మాటలు నమ్మి అఘోరీల ఆశ్రమానికి యువరాణి చేస్తానని చెప్పి చెప్పిందంట. ఆ మాటలు వినేసి ఆమె వెళ్ళిపోయిందంట. ఎంత మూఢనమ్మకాలు, ఎంత వెనకున్నారో, ఎంత వెనకబాటుతనంతో ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి ఒక
అమ్మాయికి ఏది మంచి ఏది రేట్ అని చెప్పి డిసైడ్ చేసుకున్నటువంటి ఫ్యాక్టర్ కూడా లేకపోవడం ఎటు దేనికి చేయమని చెప్పి చెప్పుకోవాలి. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ అఘోరిని ఎత్తున పెట్టి పూజించినటువంటి ఫ్యామిలీస్ అనాలి. ఫ్యామిలీస్ దగ్గర నుంచే కదా ఆ పిల్లలు కూడా ఈ మొత్తం కూడా సోకేది. దైవభక్తి కావచ్చు, ప్రతిదీ కావచ్చు, దైవభక్తి ఉండొచ్చు, దాంట్లో తప్పలేదు. ఆ దైవభక్తి ముసుగులో ఇటువంటి ఫేక్ వాళ్ళని నమ్మి ఇటువంటి ఫేక్ వాళ్ళని ప్రోత్సహించడం మాత్రం తప్పని చెప్పి చెప్తాను. ఈ లేడీ అఘోరికి కట్ చేస్తే ఎవరు లేరు వెనకాల. అటువంటి లేడీ అఘోరి ఏమో నేను వివరాన్ని చేస్తా అని చెప్పి మాటిస్తే ఆ అమ్మాయి మొత్తం వదిలేసుకొని, కుటుంబాన్ని వదిలేసుకొని ఆమె వెళ్ళిపోవడం, ఇది మొత్తం ఎంతవరకు కరెక్ట్? అసలు నేటి జనరేషన్ అంటే ఎటు ఆలోచిస్తున్నా అర్థం కావట్లేదు. ఒక్కొక్కరు ఒక్కో తీరులా ఉన్నారు. ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందో లేదు తెలియదులే కానీ డెఫినెట్ గా వస్తుంది ఏదో ఒక రోజున, డెఫినెట్ గా. కాకపోతే ఇటువంటి ఫేక్ వాళ్ళని ఇప్పటికైనా గుర్తించాలి. మూఢనమ్మకాలు ఉండకూడదు, దైవ ప్రీతి ఉండాలి, దైవ భక్తి ఉండాలి. కానీ ఇటువంటి మూఢనమ్మకాలని ప్రోత్సహించే దైవ భక్తి ఉంటే అసలు అది చెల్లదు, చెల్లుబాటు కాదు, అసలు వద్దు కూడా. అటువంటి ఆ అమ్మాయిని ఇప్పటికైనా ఆ కుటుంబానికి అప్పగిస్తారని చెప్పి కోరుకుందాం. ఆ కుటుంబం యొక్క డీటెయిల్స్ కూడా తెలుసు, కాకపోతే అవి బయటపడడం సమంజసం కాదని చెప్పి నేను బయటపడట్లేదు. మంగళగిరి పట్టణానికి చెందినటువంటి వ్యక్తి ఆయన. ఆ తండ్రి వెళ్లి ఇలాగా కేసు పెట్టడం జరిగింది. మరి ఆ కేసు ఒక కొలిక్కి వస్తుందా లేదనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ ఫేక్ బాబాల్ని, ఈ ఫేక్ థియరీస్ ని నమ్ముకుంటా పోతే కనుక డెఫినెట్ గా మీకు కూడా అదే గతి పడుతుంది. ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించగల క్యాపబిలిటీ మీరు బిల్డ్ చేసుకోవాలి. విఘ్నత మీకు కలగాలి. మనం ఎక్కడో పాతకాలంలో లేదు, చేతిలో మొబైల్ ఉంది, అన్ని మీకు తెలుస్తాయి. వాటిని సరిగ్గా వినియోగించుకుంటే మీ అంత తోపు ఎవరు లేరు ఇక్కడ. కానీ మీరు అలా చేయరే. దాంట్లో ఎవరో పెట్టినటువంటి వాట్సాప్ యూనివర్సిటీ చేసినటువంటి మెసేజ్లు మీరు ఫార్వర్డ్ చేసుకుంటూ లైక్లు కొట్టుకుంటూ కూర్చుంటా ఉంటే మీరు ఎప్పటికీ అలానే ఉంటారు. మీలో ఇంచు కూడా పరిణితి అయితే రాదు. సో ఇప్పటికైనా ఇటువంటి ఫేక్ థియరీస్ ని, ఫేక్ బాబాల్ని అరికట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అ వీడియో టిల్ ద ఎండ్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.